ఎమ్మెల్యే గారి మాట ఒకటి నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయనతో చెబుతాను సరదాగా. మీరు బాగా కష్టపడి చదువుకుంటే తర్వాత జీవితం అంతా ఎంజాయ్ చేయొచ్చు అన్నారు. ఆయన చాలా కష్టపడి ఎమ్మెల్యే అయ్యారు. ఎమ్మెల్యే అయ్యాక కూడా కష్టపడుతున్నారు, అనుమానం లేదు. కాదని అనుమానం చూస్తాను నేను. ఇది దయచేసి మనస్సులో పెట్టుకోవద్దు. మీరు ఎంత కష్టపడి చదువుకుని ఎంత గొప్ప ఉద్యోగం సంపాదించినా తర్వాత కూడా కష్టపడాల్సిందే. అసలు ఇదేదో గొప్ప సౌఖ్యం పొందడానికి చదువుకోవడం ఉంది, ఆ మూలంలోనే లోపం ఉంది. విద్య ఎందుకు నేర్చుకోవాలంటే సుఖపడడానికి కాదు, జ్ఞానాన్ని పొందడానికి. సుఖం పొందడం వేరు, జ్ఞానం పొందడం వేరు. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది వెనకాల. సుఖం ఉంటే దుఃఖం ఉంటుంది వెనకాల. రోడ్డు పక్కన నుంచి పానీపూరి తింటుంటే చాలా సుఖంగా ఉంటుంది అని లాగుతూ ఉంటాం. ఇంకా నాలుగే వింటాం. తర్వాత ఏమవుతుందో అందరికీ తెలుసు, కడుపులో కూడా. గులాబ్ జాములు ఇష్టమైనా ఏది ఇష్టమైనా తింటున్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. బ్రహ్మాండంగా చేశారండి అంటాం. మీరు వచ్చారు కాబట్టి చేశారండి అంటారు వాడు. తర్వాత కడుపు నొప్పి ఖాయం. పెళ్లి చేసుకోకముందు మీలాంటి వాళ్ళు అందరికీ పాపం కుర్రాళ్ళు కదా, మ్యారీడ్ లైఫ్. ఈ పైన ఉన్న వాళ్ళం ఎవరు అంత ఆనందంగా లేవు. నన్ను మన్నింతురుగాక, జడ్జి గారు మన్నింతురుగాక. వీళ్ళు ఉండరండి, అనుమానం లేదు అక్కడ. మేమంతా మీకు మళ్ళీ హ్యాపీ లైఫ్ ఏం లేదమ్మా, ఫ్లాపీ అయిపోయింది జీవితం ఇక్కడ. పెళ్ళైన వాళ్ళు చాలామంది ఎందుకు చేసుకున్నామని ఏడుస్తున్నారు. ఇక్కడ పెళ్లి కాకముందు బ్రహ్మచారికి సుఖం, అమ్మాయికైనా అబ్బాయికైనా. సత్రం భోజనం, మటన్ నిద్ర. ఎక్కడో తింటారు, ఎక్కడో పడుకుంటారు. ఎవడు అడుగుతాడు? ఉంటుందండి తేడా ఖచ్చితంగా. ఇంత బ్రహ్మచారిగా ఉన్నప్పుడు నీ ఒక్కడిదే బాధ్యత. పెళ్ళి చేసరికి ఏమైంది? భార్యమని, భర్తమని, పిల్లలు అంతా మొత్తం పెద్ద బాధ్యత వచ్చింది. ఇంకా ఇటువంటి నాయకులకి, ఇటువంటి న్యాయమూర్తులకి చెప్పాలంటే సమాజం పట్ల బాధ్యత. వారి కుటుంబం కాదు సమస్య, సమాజం. ఎంత తలనొప్పి ఇది, ఒకరితో అయ్యేదా? అంచేత సుఖపడడం కోసం చదవడం అనే మాట మానేసుకున్నప్పుడే మీరు జీవితంలో సుఖంగా ఉంటారు, ఆనందంగా. సుఖం కోసం కాదు చదవాల్సింది. అందుకే 100 ఏళ్ల క్రితం ఏ భారతీయుణ్ణి, అందున తెలుగువాణ్ణి నువ్వు ఎందుకు చదువుకుంటున్నావంటే చతుర్వేద పురుషార్థ సాధన కోసం అని చెప్పేవాడు ఒక్క మాట. 4 పురుషార్థాలు ఉన్నాయండి, వాటిని సాధించడం కోసం. ఏమిటంటే ధర్మం, అర్థం, కామం, మోక్షం. పురుషార్థాలంటే మగాళ్ళకే అనుకోకండి, మనిషి అని అర్థం అక్కడ. ఆడవాళ్ళకైనా అవే, స్త్రీకి వేరే అర్థాలు ఉండవు. మన సాహిత్యంలో పురుష ప్రయత్నం, పురుషార్థం, ఉద్యోగం, పురుష లక్షణం అంటే మనిషి అని అర్థం అక్కడ. అంతేగాని ఆడ మగ కాదు. మనిషి మానవ జీవితంలో సాధించవలసిన ఏమిటంటే ధర్మార్థ కామ మోక్షాలు. ముందు ధర్మంగా ఉండు, నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి. వీరికో ధర్మం ఉంది, వీరికో ధర్మం ఉంది. ఆ నిలబడ్డ ఆయనకో ధర్మం ఉందండి ఖచ్చితంగా. ఆయన నిలబడే ఉంటాడు, చూసుకోండి మీరు. జడ్జి గారి కిందికి దిగే వరకు నిలబడే ఉంటాడు, లెక్క అది. ఆయన ధర్మం ఆయన చేస్తున్నారు. నాకు కూర్చుందుకు సుఖంగా ఆసనం ఉంది, వినడానికి వీరికి ఉన్నాయి. ఎంత చెమట పట్టినా ఒక్క పోచన మీకు ఉంది, వారికి ఏముందండి? అంటే ఆయన ధర్మం ఆయన చేస్తున్నాడు. ఆసక్తిగా ఉండి నిలబడేవాళ్ళు వాళ్ళ ధర్మం వాళ్ళు చేస్తున్నారు, అదే ధర్మం. ఆయన మనం కూర్చోమని ఆయన కూర్చోడు అక్కడ. అబ్బాయి కూర్చోకూడదని అంటాడు, అదే ధర్మం. కానీ మనం ఏమనుకుంటామంటే కొన్నాళ్ళు ఆ నౌకరిగా పనిచేస్తే తర్వాత జడ్జి అవ్వచ్చు. కాదమ్మా, అది సమస్య కాదమ్మా. నౌకరు అవ్వడం, ఇంకా పైకి ఎక్కడం కాదు. ఎక్కడికి ఎక్కినా యమధర్మరాజు దగ్గరికి ఎక్కక తప్పదు. ఎన్ని సింహాసనాలు ఎక్కినా మన్నింతులు కాక పాడ ఎక్కక తప్పదు. సింహాసనం ఎక్కడం మనలో చేత కాకపోవచ్చు, పాడెక్కడం చేత కాకపోవడం లేదు. నలుగురు కూర్చొని ఎక్కిస్తారు, తీసుకెడతారు. నువ్వు ఎక్కక్కర్లేదు, నేను ఎక్కక్కర్లేదు. సమస్య ఎక్కడుందంటే మూలం. అసలు మనం సాధించాల్సినది ఏమిటి? ధర్మం, అర్థం, కామం, మోక్షం అన్నప్పుడు ధర్మం ఏమిటి? విద్యార్థి ధర్మం ఏమిటి? విద్యార్థి పాటిస్తే సరిపోయాయి. ఉపాధ్యాయుల ధర్మం ఆయన పాటించాలి. నేను ఏదో ప్రవచనం చెప్పడానికి వచ్చాను, 1 గంటన్నర 2 గంటలు నా ధర్మం నేను పాటించాలి. నేను ఇక్కడ కూర్చొని రోజు పాఠాలు చెప్పను నేను. కానీ ఈ ఉన్న సమయంలోనే వీలైనంత మౌలికమైన అంశాలు మీ బుర్రలోకి దూరేలా చేయడం నా బాధ్యత. ఇది నా ధర్మం ఇక్కడ.